సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఇది లేకుండా మనం రాయలేమని చెప్పుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్. ఈ టాపిక్ని మీరు మిస్ అయితే ఇంకా మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ పేరు వేరియబుల్స్. సో ఈ వేరియబుల్స్ ఏంటంటే ఇది తీసేస్తున్నాను. సో వేరియబుల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మ్యాథమెటిక్స్లో మనకు కొన్ని వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా అనుకోండి. సో దాంట్లో ఏమనుకుంటాం అంటే ఒక లెటర్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటే, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే, ఓకే, సో 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ మీ టీచర్ మిమ్మల్ని అడిగినట్లు మీకు గుర్తే ఉండుంటుంది. సో అలాంటివే ఇక్కడ వేరియబుల్స్ అన్నమాట. సో మరి ఆ వేరియబుల్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు అనేది మనం రాబోయే క్లాసుల్లో ఇంకా వివరంగా తెలుసుకుంటాం. కానీ ఎలా యూజ్ చేస్తాం అనేది మాత్రం నేను మీకు ఇప్పుడు చాలా సింపుల్గా చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నది, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25, ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అయితే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, సో ఇదే కదండి. అప్పుడు ఏమవుతుందండి? 27. సో ఇలా మనం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రొసీజర్ ప్రకారం, అంటే మన జావా స్క్రిప్ట్ రూల్స్ ప్రకారం మనం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మనం వేరియబుల్స్ని రాయాలంటే కొంత కొన్ని కండిషన్స్తో, ఐ మీన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వీటిని మనం రాస్తామన్నమాట. అంటే మనం చెప్పే విషయం ఏదైతే ఉందో అది మీ బ్రౌజర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తే అది వేరియబుల్ అని చెప్పేసి అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. సో దానికోసం, అంటే మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం కోసం మనం యూజ్ చేసే కీవర్డ్ వార్, విఏఆర్, వార్. ఓకే, సో ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కానీ మీరు ఇలా ఇలా రాయడం కానీ, ఓకే, సో లేదా ఇలా రాయడం కానీ చేశారంటే ఇది రాంగ్ అన్నమాట. ఓకే, ఇది తప్పు. ఓన్లీ స్మాల్ లెటర్స్లో మాత్రమే మీరు వార్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ ఈక్వల్ సైన్ అనేది ఏంటంటే ఇక్కడ అసైన్మెంట్ సైన్ అని చెప్పేసి అంటారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనిలోకి వాల్యూని మనం అసైన్ చేస్తున్నాం. ఓకే, సో అందుకని దీన్ని అసైన్మెంట్ సైన్ అంటాం. సో ఈక్వల్ సైన్, ఆ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏం రాస్తారు అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్ట్రింగ్స్ అండ్ నంబర్స్. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ అని అర్థం, అలాగే నంబర్స్ అంటే మీకు తెలుసు, యాజ్ యూ నో, నంబర్స్ ఆర్ నంబర్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 100 అనుకోండి. ఓకే, సో మనం ఇంతకు మునుపు చెప్పుకున్నట్లే ఎవ్రీ సింగిల్ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా మనం సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. ఓకే, సెమీకోలన్తో ఎండ్ చేయాలి. సో ఇది ఒక జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, సో మనం ఒక వేరియబుల్ని ఇప్పుడు క్రియేట్ చేస్తామన్నమాట, అంటే వార్ ఎక్స్ అనేటువంటిది. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ ఏమవుతుందండి? వేరియబుల్ తర్వాత మనం రాసేటువంటి అంశం. ఈ ఎక్స్ని మనం వేరియబుల్ నేమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క మనం క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ ఏంటండి? ఎక్స్. ఓకే, సో వార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఇది ఎలా ప్రింట్ చేస్తుంది మన బ్రౌజర్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సింపుల్ వేలో తెలుసుకుందాం. సో సింపుల్ వేలో చూడాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే, parenthesis డబుల్ కొటేషన్ మార్క్స్ పెడితే ఇది ఒక టెక్స్ట్ మనం ఇక్కడ రాసేటువంటి అంశం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ 100ని ఇక్కడ రాయాలంటే సింపుల్గా మీ యొక్క వేరియబుల్ని ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనం
చెప్పుకున్నట్లుగానే సెమికోలన్తో ఈ స్టేట్మెంట్ని ఎండ్ చేస్తాం. సో దీనికి మాత్రం మీరు కొటేషన్ మార్క్స్ అనేవి పెట్టకూడదు. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో 100 అనేది ప్రింట్ చేసేసింది. సో ఇలా మనం వేరియబుల్ని చాలా చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రింగ్ లేదా టెక్స్ట్ని మీరు ఇక్కడ రాయాలనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది మనం రాసామనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఈ యొక్క లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో లేదా ఈ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సింపుల్గా ప్రింట్ అయిపోయింది చూడండి. అంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్లో మీరు రాసింది ఏంటండి, ఎక్సే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కండిషన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. సారీ, 2 కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వార్ ఎక్స్ అనేది, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటండి, ఇది స్మాల్ ఎక్స్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ పెట్టేసిర్రు అనుకోండి, అప్పుడు ఇది డిఫరెంట్ వేరియబుల్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ స్మాల్ ఎక్స్ని యూజ్ చేసి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ని యూజ్ చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఏం రాలేదు. ఓకే, అంటే ఇక్కడ కొటేషన్ మార్క్స్ని మీరు యూజ్ చేయకపోతే ఇది ఒక వేరియబుల్ లాగా మీ యొక్క లైన్ ఆఫ్ మీ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకే, అర్థం చేసుకుంటుంది ఎలా ఇది ఒక వేరియబుల్ అని. కానీ మీరేం చేశారు, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ని యూజ్ చేశారు, ఇక్కడ స్మాల్ ఎక్స్ని యూజ్ చేశారు, అప్పుడు ఇది వర్కౌట్ అవ్వదు. సో ఇది ఫస్ట్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం క్యాపిటల్ ఎక్స్ని తీసుకున్నప్పుడు అది నేను ఆల్రెడీ ప్రీవియస్ లెసన్స్లో చెప్పాను మీకు ఏంటి, జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ అని. కావాలంటే మీరు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లెసన్స్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసినట్లయితే మీకు ఇది అర్థమైపోతుంది. ఓకే, దాదాపుగా మనం స్మాల్ లెటర్స్తోనే జావా స్క్రిప్ట్లో ఎనీ నేమ్స్ అండ్ వేరియబుల్స్ కానీ స్టార్ట్ చేసామని ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా మనం. ఓకే, అది వేరే విషయం అనుకోండి. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు స్మాల్ వాడితే స్మాల్ అనేది వాడారు కదా, సో ఇది ఓకే. రెండో విషయం ఏంటంటే ఇక్కడ వేరియబుల్కి ఎప్పుడు కానీ మీరు కొటేషన్ మార్క్స్ అనేది పెట్టకూడదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇది టెక్స్ట్ అయిపోతుంది అనమాట, ఇది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్ అంటే ఇక్కడ టెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఓకే, సో చూడండి ఎక్సే ప్రింట్ చేసేసింది, ఎందుకు, ఇది వేరియబుల్ లాగా అది తీసుకోలేదు. సో అది ఈ రూల్స్ని మీరు అప్లై చేసినట్లయితే మీరు చాలా చక్కగా వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి, మీరు వేరియబుల్ని ఎప్పుడు కానీ అంటే వేరియబుల్ యొక్క నేమ్ని మీరు నంబర్తో స్టార్ట్ చేయొద్దు. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ఎంటర్ చేశారనుకోండి, మీరు ఇక్కడ 2x అనేది ఎంటర్ చేశారు. సో అయినా కూడా ఇది వర్కౌట్ అవ్వదు. ఒకసారి చూద్దామా. సో చూడండి వర్కౌట్ అవ్వలేదు. కానీ మీరు ఒకసారి లెటర్తో స్టార్ట్ చేసిన తర్వాత నంబర్ని యూజ్ చేసినా కూడా అది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో నంబర్తో స్టార్ట్ చేయకూడదు, కానీ మధ్యలో నంబర్స్ వాడడం లేదా నంబర్స్తో ఎండ్ చేయడం మాత్రం చేయొచ్చు అనమాట. మనం ఖచ్చితంగా ఒక లెటర్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా అండర్ స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అండర్ స్కోర్ అంటే ఇది, ఈ అండర్ స్కోర్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్ స్కోర్తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా మీరు రాంగ్ టైప్ చేయకూడదు అనమాట. అంటే ఇక్కడ అండర్ స్కోర్ పెట్టేసి ఇక్కడ అండర్ స్కోర్ మర్చిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది తప్పే అవుతుంది. అంటే మిస్స్పెల్ అనేది చేయకూడదు, అంటే స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా అండర్ స్కోర్ యూజ్ చేసినప్పుడే అది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది కేస్ సెన్సిటివ్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేమ్తో కూడా మీ యొక్క వేరియబుల్ని క్రియేట్ చేసుకునే వీల్ అనేది మీకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సమీర్ అనేటువంటి ఒక నేమ్ని నేను ఎంటర్ చేశాను నా యొక్క వేరియబుల్ లాగా, అప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుంది. కానీ మిస్స్పెల్ చేశాను చూడండి, మిస్స్పెల్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వదు. కానీ ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే రాశారో అది మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అనమాట. సో వేరియబుల్స్ అనేవి, వేరియబుల్ యొక్క నేమ్ అనేది మీరు
ఏదైనా రాసుకోవచ్చు. ఐదర్ అది సింగిల్ లెటర్ అయి ఉండొచ్చు, లేదా మల్టిపుల్ లెటర్స్ అయినా అయి ఉండొచ్చు. కానీ మనం స్టార్ట్ చేసేది మాత్రం ఐదర్ లెటర్‌తో లేదా అండర్ స్కోర్‌తో మాత్రమే స్టార్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి. అలాగే రెండో విషయం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాపిటల్ లెటర్‌తో స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ కూడా క్యాపిటల్ లెటర్ అనేది ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్. ఓకే. అప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. లేదా ఇక్కడ స్మాల్ లెటర్ యూజ్ చేస్తే ఇక్కడ అది వర్కౌట్ అవ్వదు. మీరు మల్టిపుల్ క్యారెక్టర్స్‌ని యూజ్ చేసి ఒక నేమ్‌ని ఎంటర్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మీరు ఏ విధంగా అయితే టైప్ చేశారో అదే విధంగా ఇక్కడ కూడా మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా అది వర్కౌట్ అవ్వదు. సో ఇది వేరియబుల్స్ గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు. అయితే ఫ్రెండ్స్, వేరియబుల్స్ అనేవి మనకు రకరకాలుగా ఉపయోగపడతాయి. మన వర్క్‌ని చాలా వరకు తగ్గిస్తాయి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ లెసన్స్‌లో చెప్తాను. ఇప్పుడు చెప్పి కన్‌ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో ఫ్రెండ్స్, వేరియబుల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్, చాలా నేర్చుకోవాల్సిన అంశం. ఏ కంప్యూటర్ లాంగ్వేజ్‌లోనైనా, అది కూడా ఇక్కడ మనం చెప్పుకుంటున్న జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ లెసన్స్‌లో దీని గురించి చాలా చక్కగా ఇంకా కొంచెం డీప్‌గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వాటిని యూజ్ చేసే విధానంలో మార్పులను, అలాగే ఎన్నో రకాల విధానాలను చాలా క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. మా తెలుగు కంప్యూటర్ వరల్డ్ గురించి, మేము చేస్తున్న సర్వీస్ గురించి డెఫినిట్‌గా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి ట్యుటోరియల్స్ మీకు మేము ఫ్రీగా అందిస్తున్నాం. సో మీరు కూడా మాకు ఎంకరేజ్ చేయడం కోసం మా వీడియోలను లైక్ చేయండి, మా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.